వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహాత్మా బసవేశ్వరుడు సంఘ సంస్కర్త అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బసవేశ్వరుని బోధనలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మానకొండూరులోని దర్వాజాలు మూలమలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారని, పాత ట్రాన్స్ఫార్మర్ అలాగే ఉండగా మళ్లీ కొంత దూరంలో మరో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ అధికారులు ఏర్పాటు చేశారన్నారు. మూలమలుపు వద్ద 2 ట్రాన్స్ఫార్మర్తో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తెలిపారు. ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం మేడేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్మికులకు సెలవు రోజుగా ప్రకటించాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BSTU జిల్లా కమిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు విన్నవించినట్లు దండి వెంకట్ తెలిపారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ RTC బస్టాండ్లో చైల్డ్ సెక్సువల్ అబస్ మెటీరియల్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లు పైబడ్డ ఆడపిల్లలకు 21 ఏళ్లు పైబడ్డ మగపిల్లలకు వివాహాలు జరిపించాలని చెప్పారు. బాల్య వివాహాలు చేస్తే జైలు శిక్షలు పడతాయని అన్నారు. బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్త అని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అన్నారు. బసవేశ్వర జయంతి పురస్కరించుకుని మక్తల్ దండు కోడెల్లో బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవేశ్వరుడు వీరశైవ మతానికి పునాదులు వేశాడని, ఆయన రచించిన రచనలు చాలా గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నాయకులు, మఠాధిపతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెంచి కల్పేట్ మండలంలోని మారుమూల గ్రామాలైన మురళీగూడ, జిల్లెడ గ్రామ ప్రజలకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిల్లా రమేష్ అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టాలని, బాల బాలికలను చదివించాలని, వన్యప్రాణులను కాపాడాలని, వన సంరక్షణ అందరి బాధ్యతని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళలకు పలకలపై అక్షరాభ్యాసం చేయించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర 12,850 రూపాయలు జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర 7,500 రూపాయలు జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర 550 రూపాయలు తగ్గగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తప్పవని DMHO నరేందర్ రాథోడ్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించారు. పోలీస్, సఖీ, NTO, డ్రీమ్స్ ప్రతినిధులతో ఏర్పాటైన బృందంతో ఆసుపత్రుల్లో వసతులు, వైద్యుల వివరాలు, లింగ నిర్ధారణ, ధరలు, ఫైర్ సేఫ్టీ, రిజిస్ట్రేషన్ తదితర వాటిని పరిశీలించారు. రిజిస్టర్ అయిన ఆసుపత్రులు నిబంధనలు పాటించాలన్నారు. బసవేశ్వరుడి సేవలు మరువలేనివని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థలను రూపుమాపడానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మే 5న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నట్లుగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. రెబ్బెన మండలం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరు కానున్నట్లు తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గేడం నగేష్ హాజరు కానున్నట్లు తెలిపారు.